చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలోని శ్రీ రేణుకాదేవి ఇల్లమ్మ ఆలయం 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు నేడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావులో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు హాజరైన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ దుర్గా రాములు గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, వైస్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్లు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై చూపిస్తూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండలరెడ్డి, వడ్ల నవీన్ కుమార్, రానం శ్రీనివాస్ గౌడ్, అయిత పరంజ్యోతి, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు కర్నాటకపల్లి ఎల్లమ్మ 26వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండాలి. ఆడి పంటలతోటి సుఖశాంతులతోటి ప్రాంతం కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది మరి ఉద్యోగ అవకాశాలు కావచ్చు. ఇదే విధంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మరి ఆలయ కమిటీ కూడా అభినందిస్తా ఉన్నా. సౌకర్యాలు బ్రహ్మాండంగా చేశారు. ఇదేవిధంగా మరి ఎల్లప్పుడూ కూడా మరి ఆ ఎల్లమ్మ తల్లి దీవెన ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మనందరి ప్రభుత్వం పైన కూడా ఎల్లమ్మ తల్లి దీవెన ఉన్నప్పుడు మన ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి అందరినీ మనస్ఫూర్తిగా దీవించి